కాకినాడలో సినీ థియేటర్లలో పోలీసులు సోదాలు జరుపుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎంఆర్ఓ, ఆర్డీఓలు తనిఖీలు చేస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్లోని చాణక్య చంద్రగుప్త థియేటర్లో సోదాలు జరిగాయి. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ తేజస్వి. ఏప్రిల్ నెల 19వ తేదీన కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఒక సమావేశం అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేసిందని చెప్పుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్లు ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలు అయితే చర్చించడం జరిగింది. అంటే జూన్ 12వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆపాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, అదే జూన్ నెలలో ఈ సినిమా థియేటర్లు బంద్ పాటించాలని కూడా వాళ్ళు చెప్పడం అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీనే కుదిపేసిందని చెప్పుకోవచ్చు. దీనిపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. అంటే తన సినిమా కోసం కాదు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎవరైనా సరే ఇలా నష్టాలు పాలు చేయడానికి ఏదైనా సమావేశాలు జరిపినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఊరుకోబోమని, ఉపేక్షించబోమని కూడా ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సమావేశంలో ఎవరు కీలకంగా వ్యవహరించారనే వివరాలు కూపీలాగితే రాజమండ్రికి సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణగా దిల్ రాజు అయితే ప్రత్యక్షంగా ఈయన పేరునైతే ప్రస్తావించడం జరిగింది. అనుశ్రీ సత్యనారాయణే కీలకంగా ఈ ఏప్రిల్ 19వ తేదీన జరిగిన ఈ సమావేశంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనే ఈ నిర్ణయం తీసుకుని మిగిలిన వారిపై రుద్దారని కూడా దిల్ రాజు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ గా ఉన్న అనుశ్రీ సత్యనారాయణ ఇటువంటి పనులకు పాల్పడడం, పవన్ కళ్యాణ్ దీనిపై తీవ్రంగా స్పందించారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం అనుశ్రీ సత్యనారాయణ అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో తీవ్ర కలకలం అయితే రేపింది. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ కొట్టడంలో జనసేన పార్టీ అనుశ్రీ సత్యనారాయణ ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ గా ఉన్న అనుశ్రీ సత్యనారాయణ, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ ఎగ్జిబిటర్, అలాగే డిస్ట్రిబ్యూటర్ గా కూడా అనుశ్రీ ఫిల్మ్స్ సత్యనారాయణ అయితే వ్యవహరిస్తున్నారు. థియేటర్లు బంద్ కొట్టడంలో అనుశ్రీ సత్యనారాయణ గుర్తించి రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ తో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా ఆయన పార్టీ అధిష్టానం రద్దు చేయడం జరిగింది. ఆరోపణలు నిజమా కాదా అని తేలే వరకు కూడా ఈయన పార్టీకి దూరంగా ఉంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అనుశ్రీ సత్యనారాయణకి సంబంధించిన కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్లో అయితే ఆర్డీఓతో పాటు పోలీస్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు నిర్వహించడం కూడా కొంత కీలకంగా మారింది. అయితే అనుశ్రీ సత్యనారాయణకి సంబంధించిన ఈ థియేటర్లో ఆర్డీఓ కొద్దిసేపటి క్రితం పోలీసులతో కలిపి థియేటర్ అసలు నాణ్యతా ప్రమాణాలు ఎలాగున్నాయి, థియేటర్లో భద్రతా ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారు, అలాగే ఈ క్యాంటీన్ లో అమ్మేసే స్నాక్స్ కానీ ఇతర తినుబండారాలు కానీ ఏ విధమైన ఆహార భద్రతకు అనుగుణంగా ఉన్నాయనే దాని మీద కూడా పూర్తి విచారణ చేపట్టారు. వీళ్ళు మీడియాతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే దీన్ని పూర్తిగా ఒక సమాచారాన్ని తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వ్యవహారం అంతా చిలికి గానివానగా మారుతుంది. అనుశ్రీ సత్యనారాయణ అయితే ప్రస్తుతం అందుబాటులో లేరు. మనం ఫోన్ లైన్ లో ఆయన్ని కలవడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన ఫోన్ కు అందుబాటులో లేరు. ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. ఆయన అంచర్లు మాత్రం గోవాకి వెళ్ళారు, అక్కడ ఫోన్ కి స్విచ్ ఆఫ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన దూరంగా వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వ్యవహారం ఎటువైపు తిరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి తెలుగు ఇండస్ట్రీలో, పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి ఎవరెవరు గురవుతారు అనేది ఇంకా ముందు తేలాల్సిన విషయం తేజస్విని. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉదయ్.